హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ చిన్న ఛానల్. కొత్త చూస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ గట్టిగా ఒత్తి పట్టండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది guys. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. రివ్యూస్ అయితే స్టార్ట్ చేసిన కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా అందరూ. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్తే guys, మనకైతే పుష్ప 2 సినిమా వచ్చేసి మన కేజీఎఫ్ రికార్డ్స్ని, కేజీఎఫ్ చాప్టర్ 2ని, తర్వాత ఆర్ఆర్ రికార్డ్స్ని, తర్వాత బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేస్తారా లేదా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ డే వచ్చేసి మనకు డే క్రాస్ వచ్చేసి నెట్ ఎంత వచ్చింది, బాహుబలికి ఎంత వచ్చింది, కేజీఎఫ్ చాప్టర్ 2కి ఎంత వచ్చింది, తర్వాత మనకి ఆ, ఇప్పుడు ఇప్పుడు పుష్ప 2కి డే 1కి ఎంత వస్తుంది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే బాహుబలి గురించి చెప్పాలంటే సినిమా ఫస్ట్ పార్ట్ ఎంత విశ్వరూపం చూపించిందో ఆ పార్ట్‌కి మన కట్టప్ప చెప్పే సీన్ పెట్టేసి నన్నుకో అసలు నెక్స్ట్ ఏం జరుగుతదని చెప్పేసి చాలామంది అయితే అప్పుడు కరోనా టైం కాబట్టి సగం మంది ఈ ఛానల్‌లో ఏస్తున్న ఆర్ఆర్ మూవీ వదిలిపెట్టి ఇంట్లోకెళ్ళైతే ఎగబడి పోయారు జనాలు. అయితే ఫస్ట్ డే వచ్చేసి మనకు 'బాహుబలి' రికార్డ్స్ అయితే వచ్చిన కలెక్షన్ ఫస్ట్ డే వచ్చేసి మనకు 338,00,00,000 గైస్. 338,00,00,000 ఫస్ట్ డే నెట్ మొత్తం గ్రాస్ వచ్చేసి 338,00,00,000. అయితే ఈ కలెక్షన్ ఈ 338,00,00,000 డే 1 క్రాస్ అయ్యి ఇప్పటిదాకైతే ఏ సినిమా అయితే మించిపోలే, మించి రాలే గూడా. అయితే 'త్రిబుల్ ఆర్' వచ్చేసి మనకొచ్చేసి 232,00,00,000 అయితే కలెక్ట్ చేసింది గాయ్స్ ఈ 'త్రిబుల్ ఆర్'. 'త్రిబుల్ ఆర్'లో వచ్చేసి మనకు మెయిన్ థింగ్స్ వచ్చేసి 'త్రిబుల్ ఆర్'లో మనం ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్ అన్న విషయంకు ఫస్ట్ డే కలెక్షన్ అంత వచ్చింది. అదైతే మన 'బాహుబలి' రికార్డ్స్ అయితే బ్రేక్ చేయలే. అది 332,00,00,000 దగ్గరేమో వచ్చేసి మన 'త్రిబుల్ ఆర్' అయితే నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమా ఒక 'కేజీఎఫ్ చాప్టర్ 2'. 'కేజీఎఫ్ చాప్టర్ 2' వచ్చేసి మనకు మొత్తం ఎంత కలెక్ట్ చేసిందంటే వన్ డే నెట్ 115,00,00,000 అయితే కలెక్ట్ చేసింది గాయ్స్ ఇదైతే. ఇది మనకు 'ఆర్ఆర్‌ని' కూడా హిట్ చేయలే గాయ్స్. 'ఆర్ఆర్‌ని' కూడా హిట్ చేయలే. 'బాహుబలి' రికార్డ్స్ కూడా దగ్గర దగ్గర టచ్ చేయలే. అలాంటి సీన్స్‌లో వచ్చేసి ఇప్పుడు మన 'పుష్ప 2' 1,000,00,00,000 కొడతాయి, 2,000,00,00,000 కొడతాయంటే కొట్టొచ్చు గాయ్స్, చెప్పనీకి రాదు. ఈ 'బాహుబలి' రికార్డ్ కూడా కొట్టొచ్చు. అన్ని రికార్డ్ కూడా కొట్టొచ్చు. వన్ డేకి వచ్చేసి మనకు ఒక 300,00,00,000, ఒక 275,00,00,000 కొట్టొచ్చేమో నెట్ టోటల్ వరల్డ్ వైడ్‌గా. నాకు తెలిసినాక ఈ సినిమా మొత్తం అరాచకం చూపించబోతుందని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎంత కలెక్ట్ చేసారో కింద అయితే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, మన ఛానల్ అయితే రివ్యూ ఛానల్ అయితే ముందుగా స్టార్ట్ చేసినాము. అందరూ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క వీడియో పెట్టనీకి గంట సేపు అవుతుంది గైస్. వీడియో అప్లోడ్ చేయనీకి కూడా కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా అందరూ అయితే. లైక్, షేర్ చేసి వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా. కొన్ని వీడియోస్ చేస్తున్నా కానీ వ్యూవర్స్ తక్కువ వస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మనం కూడా పట్టించుకోండి. కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు పట్టించుకోరు. పాత యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు వాళ్ళకి లైక్లు, సబ్స్క్రైబ్, షేర్ చేస్తుంటారు. మన ఛానల్ కూడా కొత్తగా చూస్తున్న కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. కొత్తవి పాతవి ఛానల్స్ వస్తే వీడియోస్ అయితే అన్నీ ఓపెన్ చేసి చూస్తారు కదా. మన కొత్త ఛానల్ కూడా అట్లా వీడియో ఓపెన్ చేసి అయితే చూడండి. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి అందరూ. మళ్ళీ ఇంట్రెస్ట్ టాపిక్ వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.